నెంబర్ 10 బెంగాల్ వారియర్స్ టీమ్. బెంగాల్ వారియర్స్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ ని మొత్తంగా నలుగురిని అయితే తీసుకుంది. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము. యష్ మాలిక్, మంజిత్, దీపక్ కుమార్ అండ్ ఇంకా సుశీల్, వీళ్ళ నలుగురిని ప్రో కబడ్డీ సీజన్ 11 కి బెంగాల్ వారియర్స్ టీమ్ న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా తీసుకున్నారు. ఇంకా నెంబర్ 9 తమిళ్ తలైవాస్ టీమ్. తమిళ్ తలైవాస్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా ముగ్గురు న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. ధీరాజ్, రవీంద్ర, రామ్ కుమార్ అండ్ కొల్లారం. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే తమిళ్ తలైవాస్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా తీసుకున్నారు. ఇంకా నెంబర్ 8 బెంగళూరు బుల్స్ టీమ్. బెంగళూరు బుల్స్ టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా 4 ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే పంకజ్, మంజిత్ అండ్ చంద్రన్ అండ్ లక్కీ కుమార్, వీళ్ళ నలుగురినే బెంగళూరు బుల్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా అయితే తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 7 లో వచ్చేసి హర్యానా స్టీలర్స్ టీమ్. హర్యానా స్టీలర్స్ టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి వచ్చేసి మొత్తంగా 4 ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే సాహెల్, అభిషేక్ అండ్ వికాస్ మణికండన్. సో హర్యానా స్టీలర్స్ టీమ్ అయితే వీళ్ళ నలుగురిని న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 కి తీసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ నెంబర్ 6 లో వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్. జైపూర్ టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే మొత్తంగా 4 న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము. నితిన్ కుమార్, సోమ్వీర్ అండ్ రితిక్ శర్మ, రోనక్ సింగ్, వీళ్ళ నలుగురిని ప్రో కబడ్డీ సీజన్ 11 కి న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ తీసుకుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 5 లో వచ్చేసి పాట్నా పైరేట్స్ టీమ్. పాట్నా పైరేట్స్ టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా 4 ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకుంది. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము. ఆర్యన్, దీపక్, సాహిల్ పాటిల్ అండ్ నవదీప్. సో ఈ నలుగురిని పాట్నా పైరేట్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 లో వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ. సో దబాంగ్ ఢిల్లీ కేసీ వాళ్ళైతే సర్ప్రైజింగ్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 కి ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఎన్వైపీ ప్లేయర్స్ గా తీసుకున్నారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే సందీప్ అండ్ మోహిత్, వీళ్ళిద్దరినే ఎన్వైపీ ప్లేయర్స్ గా తీసుకున్నారు దబాంగ్ ఢిల్లీ కేసీ ప్రో కబడ్డీ సీజన్ 11 కి. ఇంకా నెక్స్ట్ ఈ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి యుముంబా టీమ్. యుముంబా టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా 4 న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకుంది. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము. అజిత్, లోకేష్, దీపక్ అండ్ సన్నీ, వీళ్ళ నలుగురినే ప్రో కబడ్డీ సీజన్ 11 కి న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా అయితే తీసుకుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 లో వచ్చేసి యూపీ యోధాస్ టీమ్. యూపీ యోధాస్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా 4 న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకుంది. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము. సచిన్ అండ్ కేశవ్ కుమార్ అండ్ గంగారాం అండ్ జయదీష్, వీళ్ళ నలుగురినే యూపీ యోధాస్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా అయితే తీసుకున్నారు. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 1 టీమ్ గా వచ్చేసి తెలుగు టైటన్స్ టీమ్. మన తెలుగు టైటన్స్ టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా 4 న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే రోహిత్, సాగర్ అండ్ నితిన్ అండ్ ఇంకా చేతన్, వీళ్ళ నలుగురినే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మన తెలుగు టైటన్స్ టీమ్ న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రో కబడ్డీలో మొత్తంగా ఆడేది 12 టీమ్స్ కదన్నా, ఇక్కడ నువ్వు 10 టీమ్స్ లిస్టే చెప్పావు కదా అని చెప్పేసి. సో ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే పునేరి పైరేట్స్ టీమ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ గుజరాత్ జైంట్స్ వాళ్ళు వాళ్ళ న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్ అయితే వదలలేదు. సో ఈ రెండు టీమ్స్ అయితే న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రో కబడ్డీ సీజన్ 11 లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ రెండు టీమ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి ఏదైనా న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తే పక్కా వీడియో చేసుకుందాము. మరి ఇప్పుడు చూసినటువంటి ఒక 10 టీమ్స్ న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్ లో మీకు ఏ టీమ్ న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ చాలా అంటే చాలా నచ్చారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.